హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్లో ఉంది. రండి ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేము ఏసీలో కూర్చుంటా, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. ఆహా, బా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. కమోన్. ఆడు పాపం తీసుకోబోతున్నానా? పాపం తీసుకుపోతున్నాడా? అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. నో నో, చెప్పొద్దా సార్? వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. పెట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్తేంలే, తప్పులేదు దానికి. నువ్వు ఏసీ పెంచు. మా డాడీ. చూడుకో, ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్నా. పాప కాలేజీలోనే ఉంది కదా. హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగా మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టు తెలుసా నీకు? 25 క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు. వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే, నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా? చూపెట్టండి సార్, చూపెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, అన్న వచ్చిందన్నా. నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటున్నా? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితోనో బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి. డోర్ తీసాడు రాయ్. రా, ఎక్కడి వచ్చారు? తీరాటం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందడం లేదన్నా. అన్న పాప ఉంది, ఇక్కడే చావండి. ఏదో టెన్షన్ నాకు. అన్నా, వాడు గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడని ఒకటి కళ్ళు పీకేశాం. చిన్న పిల్లాడు విని వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను. నువ్వెవడెవరో ఐస్ క్రీమ్ తినిపించడానికి.
తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలనా? అబ్బే అదేం లేదన్నా. ఏయ్, చూసావో కళ్ళు పీకేస్తా. పిచ్చిన అమ్మో బూతులు మాట్లాడకూడదు. సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నూరెలా వచ్చింది? అవును బన్నీ, వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చింది సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవా? అవును, మీ నాన్నకి నీ మీద నమ్మకం తక్కువ? కాదు, ప్రేమ ఎక్కువ. నాకెందుకు అది ప్రేమలా అనిపించట్లేదు, అనుమానంలా అనిపిస్తుంది. వాట్? అవును మహి, ప్రేమకి నమ్మకం పునాది, అనుమానం సమాధి. ఒకవేళ మీ డాడీకి నీ మీద అంత నమ్మకమే ఉంటే ట్రాఫిక్ లో నువ్వే కనిపించినా నమ్మేవారు కాదు, ఇలా కాలేజ్కి వచ్చి చెక్ చేసేవారు కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? అంత అనుమానం లేకపోతే రోజు నీ వెనక ఎంతమంది రౌడీలు ఎందుకు పంపుతారు? అడుగు. తల్లి ఏమైందమ్మా? విషయం చెప్పు తల్లి. తల్లి విషయం చెప్పవే. అయ్యో తల్లి బంగారం. మమ్మీ, అతనికి నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటమ్మా? నువ్వు నా ప్రాణం తల్లి. వాళ్ళెవరూ నాతో పాటు రాకూడదని చెప్పు. వాళ్ళొస్తే నేను కాలేజ్ కి వెళ్ళను. అలా కాదమ్మా, మనం డబ్బున్న వాళ్ళం కదా, నీకు సెక్యూరిటీ లేకపోతే మనకి ప్రాబ్లం. చెవన పిచ్చా నీకు? ఎందుకు ఇంత ఖరీదైన వస్తువులన్నీ పగలు కొడుతున్నావు? కొట్టిస్తాను నేను, జాగ్రత్త. నోర్మోయ్, దానికి కోపం వస్తే ₹1,00,000 విలువ గల వస్తువుని పగలు కొడుతుంది. అది నా కూతురు, తప్పేంటి? అమ్మా తల్లి, నా బంగారం, నువ్వు అలా విసురుతుంటే నీ చేతులు నొప్పెడతాయని నా బాధ. అర్థమైందా తల్లి? నా బంగారు తల్లి, నువ్వు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళమ్మా, ఓకేనమ్మా? రేపటి నుంచి ఎవరు కాలేజీకి వెళ్ళకంట్రా, ఓకేనా? ఓకేనా తల్లి? రేపటి నుంచి నీకు టెన్షన్ పోయిందనా? ఇవాళే మా మైలుకి స్వాతంత్రం వచ్చింది, మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మైల్ అంటే ఏంటి? మైల్ అంటే తమిళ్లో నెమలే. మీకెందుకు సార్, కాస్త లోపలికి వెళ్తారా? మేము ఎంజాయ్ చేయాలి.